నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే చౌటుప్పల మండలంలో మున్సిపల్ ఎలక్షన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ముచ్చట ఎంతవరకు వచ్చిందంటే నేను తిరుగుతున్న వాడ తిరుగుతున్నా మొత్తం మీద ఎలక్షన్లు ఎట్టెట్టున్నాయని. మరి ఫలానా వార్డుకు వచ్చిన ఏ వార్డు అది 16వ వార్డు. 16వ వార్డుకు వస్తే ఇక్కడ బత్తుల జయమ్మ దాసు మరి వాళ్ళు పోటీ చేస్తున్నారు మరి కౌన్సిలర్గా. మరి వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం. మరి పోటీ చేస్తున్నారమ్మా, ఇదేమో లక్షల కోట్ల రూపాయల వ్యవస్థ. మరి ఆమెమో నేను ప్రజలకు అండగా నిలబడతా, నేను ఏదైనా చేస్తా అని వచ్చిందట. తెలుసుకుంటాగా నేను మరి ఆమె ఎట్టట చేస్తుంది ఏంది ఏం సంగతి అడిగి తెలుసుకుంటా. ఇక జెండాను చూసినప్పుడే అర్థమైంది, కానీ కష్టపడతాం కానీ మరి ఎట్టెట్టుంటుంది అనేది కావాలి. ఓకేనా? మరి మీరు చూస్తూనే ఉండాలని నేను అడుగుతా. అమ్మా నమస్కారం. ఏంది ఏం సంగతి ఎట్టెట్టుంది? మీ ప్రచారం జోరుగా తాగుతుందటగా. జోరుగా అంటే ప్రజలు ఎట్లా తీర్పు నాకు ఇస్తారని నేను అనుకుంటున్నా. ప్రజల గురించి నేను రివడ్డా. అంతే, ప్రజలు ఓటేసి నన్ను గెలిపియాలని రివడ్డా. నేను పనులు చేయాలని తలుసుకున్నా, పనులు చేస్తా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని కోరుకుంటున్నాం మంచిగా. ఇక్కడ కుంట ఉంది, నాలకుంట ఉంది, అక్కడ కూడా మేము పనులు చేస్తాం. చేయకుంటే మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చొని కూడా మేము ధర్నా చేసి కొట్లాడే హక్కు ఉంది. అంతే. ప్రజల గురించే నేను పోరాటం చేసి ముందుకు దిగినా. మరి అట్లా కలిసిన ప్రజలను కలుస్తుంటే ఏమంటారు మరి? అంటారు ప్రజలైతే వేస్తాము, నీకు వేసి గెలిపించుకుంటాము అని అంటారు. నువ్వు పనులు చేయాలంటారు. నేను చేస్తా, నా ప్రాణం తోటి అయినా నేను పోరాడతా అని చెప్పిన, మాట ఇచ్చిన. నేను లేకపోతే అడిగి పోయి అయినా నేను ధర్నా చేసి అయినా నేను చేపించే బాధ్యత నాది. అడిగా హక్కు ఉంది నాకు. నా జనం చూస్తలేరు, నా ఎర్ర జెండని ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే నేనున్నా అంటుందట. అడిగే హక్కు ఉంది, నేను అడుగుతా. నాకు హక్కు కలిగించింది, ఇప్పుడు నేను చేయాలని అనుకున్నాను. ప్రజలలోకి వచ్చిన ఇప్పటి వరకు కూడా నేను 40 ఏండ్ల సంధి కూడా ఈ పార్టీలో ఉన్నా. 15 ఏండ్ల సంధి చిన్న ఏజ్ ల నుంచే నేను ఈ పార్టీలో ఉన్నా. అప్పటి సంధి కూడా నేను ఎప్పుడూ ఆశపడలేదు, పదవుల గురించి ఆశపడలేదు. ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో జర నాకేమన్నా ఈ ప్రజలందరూ నన్ను ఎంచుకొని ఉంటే అవకాశం వచ్చింది కాబట్టి మరి నేను కూడా మీ ముందుండి ఇంకా మరింత పని చేస్తా. నేను హైదరాబాద్ జిల్లాలో పోయినా, అట్లా జిల్లా కమిటీలో ఉన్నా. ఉన్నా మరి మరి ప్రజలు కూడా అందియాలని చూసిరా. వ్యవహారం చేసేటోళ్ళకి వ్యవహారాన్ని అందిస్తే జర మంచిగా ఉంటుంది అని కోరుకుంటుంది. ఆడపిల్లలకు ఏమన్నా జరిగినా గానీ నేను చేయాలని కోరుకుంటున్నాను. ఆడపిల్లల గురించి కూడా నేను కొట్లాడతా. అది హక్కుల గురించి పోరాడాలని వచ్చిన. మొత్తం మీద నేనేమిటికి ఆశపడలేదు, నేను హక్కుల గురించి పోరాడాలని వచ్చిన. ప్రజలకు ప్రజలు పైసలు అవసరమే లేదు, నేను పార్టీ గురించి ప్రాణమైన ఇస్తా. అంతే. ఇంతగానం నాయనళ్ళు అయితే మరి సారా మరి ఏందయ్యా మరి బందోబస్తుగా నిలబెట్టినావు. మొత్తం మీద పోరాటం చేసే పార్టీలో నుంచే మీరు ముందుకు వచ్చారు కాబట్టి ప్రజలను కూడా మా కష్టం, మా బాధలు, మా కథలు అన్నీ తెలుసు అని నిలబెట్టినావు, ముందుకు వచ్చినావు. మరి ఎట్టెట్లుంది నీకు కూడా? నీ అనుభవంలో ఆమె అనుభవం ఆమెకు ఉంటుంది, నీ అనుభవం నీకు ఉంటుంది. మరి ఎట్టెట్లుంది వార్డు తిరుగుతుంటే? నేను దాదాపుగా 40 ఏళ్ళ సంది ఈ జెండా పట్టుకున్నా. అప్పుడు ఎస్ఎఫ్ఐ డివైఫై నుంచి ఇప్పటి వరకు నేను CI2 జిల్లా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ ఒక కాలేజీ కావాలని నిరాహార దీక్షలు చేసినాము. 30 పడకల ఆసుపత్రి కావాలని నిరాహార దీక్ష చేసినాము. అట్లాగే మళ్ళీ 100 పడకల ఆసుపత్రికి కూడా పోరాటం చేసినాము. అది కూడా అయ్యింది, ఇంకా పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇక్కడనే పక్కన ఉంది నాగుల కుంట అని. ఆనాటి మేము చిన్నతనంగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అందులో అన్నీ వర్షానికి వచ్చేటువంటి నీళ్ళని నిల్వ ఉంటే పశువులు తాగేది, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు స్నానాలు చేసేది, బట్టలు మంచిగా శుభ్రంగా అందరూ వాడుకునేది. ఇవాళ పాలకులు మా CPM పార్టీ సర్పంచి ఉన్నప్పుడు దివిసోని పట్టుకొచ్చి వాళ్ళ మెడలు వంచి ఆ నాగులకుంట పూటిగా తీయించడం అనేది జరిగింది. ఇంకా మంచిగా అయింది, ఇంకా వాటర్ బాగుండి ఇంకా మంచి పని చేసినప్పుడు భూపాల్ రెడ్డి గారు అని చాలామంది అనుకున్నారు. ఆ తర్వాత ఆయన తర్వాత పాలకులు వచ్చి ఆ కుంటలోకి అన్నీ ఈ 20వ వార్డు ఈ హాస్పిటల్ వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా
ఒక 2-3 వార్డులది. అందులో మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా ఆ డ్రైనేజ్ మొత్తం ఆ నాగులకుంట మొత్తం నిండిపోతుంది. అలా మలిపిరు మొత్తం డ్రైనేజే మలిపిరు. ఇవాళ ఆ డ్రైనేజీ విష ప్రయోగం అంటే దోమలు మాత్రం ఇండ్ల మీద ఎగబడి మరి ఈ 16వ వార్డు మీద మొత్తం ఇండ్లల్లో ఎగబడి మొత్తం చాలా మందికి దోమకాటు వల్ల పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఇక్కడనే ఉన్న మా ఒక టైలర్, మా గౌడ కులానికి చెందిన టైలరు, ఆయన పాపం నాకన్నా పేద వ్యక్తి. ఆ అమ్మాయికి దోమ గరిసి ఎన్నో లక్షల రూపాయలు, 15-20 లక్షల రూపాయలు పెట్టినా కూడా ఆ అమ్మాయి ఇవాళ కోలుకోలేదు, మంచం బట్టి లేవట్లేదు. ఇప్పుడు కావాలంటే ఏ మీడియా వచ్చినా కూడా నేను ఆ ఇంటికి తీసుకుపోతా. పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఇవాళ ఏం లేదు, అస్థిపంజరంలాగా అలా పడుకోడు ఉంది. ఇలాంటి పాలకులకు ఓట్లు వేస్తే మరి ఏం చేస్తారు? ఇలా ఈ కుంటకు ఎన్నో కుంట అభివృద్ధి చేస్తానని కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు దివిసోన్ దగ్గర. చేయలే మరి ఆ కుంట అట్లనే ఉంది, ఆ మురికి వాటర్ అట్లనే ఉంది, పైసలు మాత్రం మాయమైనాయి. మరి అట్లాగే ఈ పక్కన ఇదే ఇంట్లో ఒక మంచి 20-25 ఏళ్ళ అబ్బాయి మంచి నాకన్నా నన్ను ఎత్తుకపోతాడు సంకల. అంత పెద్ద కొడుకు దోమకాటు వస్తే ఎన్ని బాధలు పడరు ఆ తల్లిదండ్రి. అదే వ్యాధి వస్తే వాళ్ళు ఎట్నో బాధలు పడి తొందరగా ఆ అబ్బాయికి తక్కువైంది. ఇదే ఇంట పక్కనే. మరి ఇలాంటి విష ప్రయోగాలు ఆ నాగులకుంట ఈ జనాల మీద, ఈ ఇండ్ల మీద ప్రయోగం చేస్తుంటే మరి పాలకులు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆ కుంటని తొందరగా పూర్తి చేసే, నాకు అధికారం జనాలు ఇస్తే, నాకు ఓట్లేసి మా బత్తుల జయమ్మ గారిని గెలిపిస్తే నేను ఆమెకు తోడుగా వెనకాల ఉండి ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్యల మీద నేను కొట్లాడాలని ఆ అవసరం అనుకుంటే ఆ ప్రభుత్వ పాలకుల వద్ద ఆ పనులు తీర్చకపోతే అక్కడనే టెంటేసి అయినా కూర్చుంటాను, కానీ ఆ పనులు సాధించేంత వరకు నేను ఊరుకోనని ప్రజలకు నమస్కరించి తెలియజేస్తున్నాను. ఆ ప్రజలకు నేను అనేది ఏంటంటే నాకు ఓట్లేసి నా భార్యను గెలిపించండి, బత్తుల జయమ్మ గారి. ఆమెను గెలిపించిన తర్వాత నేను మీకు ఆమె వెనకాల, ఆమె సేవకుడుగా ఉంటుంది, ఆమె వెనకాల నేను ఆమెకు సపోర్ట్గా ఉంటాను. ఇది మాత్రం మమ్మల్ని కుటుంబం నుంచి వచ్చినాము, మేము డబ్బులు ఉన్నోళ్ళం కాము, ఆర్థికంగా ఉన్నోళ్ళం కాము. అట్లనైనా నేను ముందుకు దిగిన. వాస్తవానికి మాకు డబ్బులు లేకున్నా గానీ నేను నిలిచిన, ముందుకు వచ్చిన. ప్రజల తరపు నుండి పోరాడాలనుకున్నాం అంతే. అయితే ఒకటి నాకు అనొద్దు అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది అయితే ఇవాళ ప్రజలు ఓట్లేసే పరిస్థితి కూడా లేకుండా చేయాలనే కుట్ర కూడా వందిరు. సరే చేయని అనుకొని నేను మాత్రం అట్నే రంగంలో ఉన్నాను. కొండ మీద కోతి వచ్చి అడ్డుపడ్డా వేయాలనుకున్నప్పుడు ఆయన ఆపలేరు. అందరిని కొనేసి అభ్యర్థులని నేను మాత్రం అట్నే ఉన్నాను. నువ్వు ఇప్పుడు ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తా గానీ నేను డబ్బులకు అమ్ముడు పోను. పెద్ద మాటలు ఉన్నాయి ఇక ఇన్నవా. మరి మెడల ఈ జెండా వేసుకున్నాక నువ్వు అటు ఇటు అయితే ఊకుంటావా? మాట ఉంటాడు ఊకోడు. మళ్ళా తెలివి వచ్చినాక పట్టింది ఇదే జెండా, నా జీతం మీద ఇదే జెండా. అది ఓకే, మంచి మాట అయ్యా. మొత్తం మీద బత్తుల జయమ్మ దాసు గారు అనేది ఏంటంటే 16వ వార్డుల అయ్యా, మేము ఎప్పటి నుంచో ఈ ప్రజలకు పార్టీ గురించి తెలుసు. ప్రజల తరపున ఉండి పోరాడే పార్టీ నుంచి ఈరోజు అవకాశం వచ్చింది నాకు. నేను పెద్దగా కోటీశ్వరుని కాకుండొచ్చు, ఆర్థికంగా లేకుండొచ్చు, మేము పేద కుటుంబంలో ఉండొచ్చు, కానీ ప్రజల తరపున కొట్లాడే అంత ధైర్యం ఉన్నది, శక్తి ఉన్నది. నాకు అవకాశం ఇస్తే, నా భార్యకు అవకాశం ఇచ్చినా నేను మీ వెంట ఉండి ఈ కాలనీ ప్రజలకు మనకు 2-3 అవకాశం ఇక్కడ ఏంది నాగులకుంట వల్ల ఎంతోమందికి ఆ దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధులు వచ్చి బారిన పడిన వాళ్ళు కానీ దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరట. మరి అది రోజు రోజుకి ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవుతలేదు. మరి నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే దాని సంగతి ఏందో నేను తొందరగా ఇక్కడికి వెళ్ళి అది మంచిగా క్లీన్ చేస్తారు కదా జర. అయ్యో ట్యాంక్ బండ్ కాడ చేయలేదా అని అట పరిశుభ్రం చేయించి ఇక్కడ దోమలు లేకుండా ప్రతి ఒక్కటి నీట్గా చేసి నేను పెడతా. ఒకవేళ అది కాకపోతే ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళని ధర్నా చేసినా, ఆ ఎండలు కూర్చొనైనా వాళ్ళని నిలదీసి అడిగి నేను పనులు చేపిస్తానికి సిద్ధంగా ఉన్నానా అంటున్నాడు. నాకు యువకులకు ఆ కుంట ఫినిషింగ్ అయిన తర్వాత, చుట్టూ ఫినిషింగ్ అయిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్ లాగా ఉంటుంది. పొద్దున్న లేస్తే ఈ హైవే రోడ్ ఎంత ప్రమాదంగా ఉందో మీ అందరు తెలుసు. ఆ హైవే మీద
రిటైర్మెంట్ కానీ పెద్ద మనుషులు కానీ అట్లాంటి వాళ్ళు పొద్దుగా లేచి వాకింగ్ చేయడానికి ఎక్కడ కూడా రోడ్ల పోటీ ఫ్రీగా లేవు. ఎక్కడ వాకింగ్ చేయడానికి రోడ్లు లేవు. ఈ కుంట చుట్టూ ఒక 2 రౌండ్లు వేస్తే ఆయనకు వాకింగ్ చేసినట్టు అయి ఉంటుంది. ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా అక్కడ వాడుకోవడానికి, షటిల్ ఆడుకోవాలన్నా, కబడ్డీ ఆడుకోవాలన్నా, ఈ పెద్దలు పొద్దున్న లేస్తే ఆడ పొద్దుగా లేచి వాకింగ్ చేయడానికి కూడా అన్ని విధాలా బాగుంటుందని నా కోరిక. విన్నారు కదా, ముచ్చట ఏంటంటే నాకు అవకాశం ఇస్తే నేను మినీ ట్యాంక్ బండ్ చేస్తా అంటాడు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈ 16వ వార్డు ఒకటే కాదు, చౌటుప్పల మండలంలో ఉన్న ప్రతి వ్యక్తి దీని చుట్టూ తిరగవచ్చు వాకింగ్ అని. ఇది నాగలకుంట చుట్టూ ఇది చిన్నపాటి ట్యాంక్ బండ్ అవుతుంది. దాని చుట్టూ పెంచింగ్ పెడతాడట, పిల్లలు ఆడుకోవచ్చు. పెద్దగా ఏంది ఇట్లా తీగలు చుట్టిస్తాడట మంచిగా, అండ్లకు వాడకుండా కూడా. అలాంటి పని చేస్తా, పార్కు లెక్క చేస్తా అంటున్నాడు. మరి ఇక ప్రజలారా, మరి 16వ వార్డు ప్రజలందరికీ మరి ఆయన అయితే గౌరవంగా నా ప్రజలు నన్ను ఎంచుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. మీరు కూడా మేము పేదోళ్ళమే, ప్రజల తరపు నుండి పోరాడుతోళ్ళమే, కానీ డబ్బులు లేవు ఇంటురా మనుషునున్నా అని చెప్తుండు నమ్మకంగా. ఇది కథ, ఇది వ్యవహారం. ఇది ఎట్లా అంటావో ఎట్లా 40 ఏళ్ళ సంది ఇదే పార్టీలు ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. అంటే కొత్తగా అంటే నిన్న మన డైరెక్ట్ వచ్చి పార్టీ టికెట్ ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. చిన్నప్పటి సంది దాంట్లోనే పెరిగారు, దాంట్లోనే పుట్టిరు వాళ్ళు. అటువంటి నాయకులకి వాళ్ళకి ఆప్షన్ ఇప్పుడు వచ్చింది. వేరే వాళ్ళని చాలా మంది గెలిపించినాం, వేరే వాటి నుంచి వాళ్ళని వచ్చిన మన పార్టీ నుంచి గెలిపించినాం. ఇప్పుడు ఫస్ట్ టైం మా అన్నకు వచ్చింది, మా వదినకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు లేవు, కానీ మా ధైర్యంతో మేము పోరాడుతున్నాం. మంచి మాట. అయితే పని చేయాలి తప్పకుండా. ఊరికనే అనగానే కాదు, నేను దొరికించుకుంటా మమ్మల్ని మిమ్మల్ని అనుకుంటారేమో. పెద్ద మనిషి నమస్తే. ఏం సంగతి ఎట్ట మరి వెనకంగా అయితే ఉన్నారు బాధబాసుగా ఎట్ట ఉంది ప్రచారం? వీళ్ళు ముందుకు తీసుకపోతేటుందా, పైసలను చూసి ఆడాడు ఆగుతట్టుందా? ఇక్కడ ఉన్నటువంటి బంగాళగడ్డ ప్రాంతం ప్రజలు గతంలో కూడా మా పార్టీ ఎంపీటీసీ గెలిపేయటం జరిగింది. అదేవిధంగా అవగాహన ఉంటే ఎంపీపీ చేయటం జరిగింది ఇక్కడి నుంచి. అదేవిధంగా మళ్ళోసారి ఎంపీటీసీ చేయటం జరిగింది, వార్డు నెంబర్ 2 సార్లు చేయటం జరిగింది. గతంలో ఒకసారి ఇతరులు గెలిచారు, కానీ ఇప్పుడు ఏదైతే మా దాసు గారు మాట్లాడారో ఆ విధంగా మొత్తం పనులు కాకుండా ఆగిపోవటం వల్ల మళ్ళీ కూడా ఈ యొక్క దాసు మన జయమ్మ గారికి నిలబెట్టడం జరిగింది. జయమ్మ గారు, దాసు గారు దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పిల్లలకు ఎత్తుకొని అనేకమైనటువంటి పోరాటాల్లో భాగస్వాములయ్యారు. ఒకసారి 104 రోజులు, ఒకసారి 78 రోజులు పిలాయిపల్లి కాలువ గురించి కూడా నిరాహార దీక్షలు కూర్చోవటం జరిగింది. ఆ విధంగా ఒక 6 రోజులు అమర నిరాహార దీక్ష కూర్చుంటే కూడా దాస్ గారు ఆ అమర నిరాహార దీక్షలో కూర్చోవటం జరిగింది. ఇలా సిఐటి జిల్లా కమిటీ సభ్యునిగా దాస్ గారు పనిచేస్తారు. జయమ్మ గారేమో మహిళా సంఘం 5వ జిల్లా కమిటీ సభ్యురాలుగా చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ చిన్న వయసులోనే పెళ్ళైంది. పెళ్లి కాకముందు నుంచి కూడా ఈ పోరాటాల్లో ఉండి ఆ తర్వాత మేనమామ బిడ్డనే దాస్ గారు చేసుకోవటం జరిగింది. ఆ విధంగా ఆయన పని ఆయన చేసుకుంటూ, చిన్న టైలర్ పని చేసుకుంటూ, ఈ మిగతా టైంలో పొట్టకెళ్ళ తీసుకుంటా ఈ పనులు చేసుకుంటా ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందించడం జరిగింది. 16వ వార్డు అక్కడి ప్రాంతంలో మన మైనార్టీలో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ బండారు నరసింహ గారు, నేను, దాసు గారు ముగ్గురం చిన్ననాటి నుండి ఇదే ప్రాంతంలో పనిచేసుకుంటూ ప్రజల గుండెల్లో ఉండి పనిచేస్తా ఉన్నా. ఈసారి దాసు గారి మిస్సెస్ జయమ్మ గారికి అవకాశం వచ్చింది. అందరు కోరేది ఏంటంటే మనిషికి ఒక ఆయుధము, ఒక పదవి ఉంటే ఈ కంప లేపాలంటే చేయితోటి లేపలేము. ఒక రాఘవుల లాంటిది పదవి. ఆ పదవి వస్తే ఈ ట్యాంక్ బండ్ లాగా మన నాగలకుంట కానీ, అదేవిధంగా హాస్పిటల్ విషయం కానీ, కాలేజీ విషయంలో కానీ అనేక సేవలు ఇప్పుడు అందిస్తూ ఉన్నాం. కానీ అది వచ్చినట్టయితే ఇంకా ప్రజలకు దగ్గరుండి పనిచేయడానికి అవకాశం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తల్వార్ తాత గారు నమస్కారం. నమస్కారం తాత గారు. ఇంకానే పెద్ద మనిషి నమస్తే తల్వార్ తాత. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ మున్సిపల్ చౌటుపల్లి ఎన్నికల్లో డబ్బు, దాహం, అట్లా పోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ వచ్చి ఈ రోజు డబ్బులు తీసుకొని వచ్చి, మందులను తీసుకొని వచ్చి వ్యాపారం రీత్యా ఇక్కడ ఓటర్లను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఈ సందర్భాలలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతున్నటువంటి బత్తుల జయమ్మ గారికి అత్యధిక సంఖ్యలో 16వ వార్డులో ఓట్లేసి గెలిపిస్తారని, అట్లాగే నిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యలను నిత్యం
పరిష్కారానికి పోరాడుతున్నటువంటి బత్తుల జయమ్మ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో గెలిచినటువంటి పాలకులు కూడా ఈ బంగారుగడ్డ చేసినటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు గెలిచినా కూడా ఏం చేస్తారని కూడా నమ్మకం లేదు. కాబట్టి ఇప్పటికైనా 16 వాళ్ళు ఉన్నటువంటి ఓటర్లకు మహాశైలకు నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈరోజు వామపక్ష ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి బత్తుల జయమ్మ గారికి ఓట్లేసి అత్యధికంగా మీరు మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీకు నమస్తే చేస్తున్నాను. అయ్యా నమస్కారం. ఏంది ఏం సంగతులు? మరి ముందుకు వచ్చిండు నిలబడ్డాడు, మరి అయిపోయిన దాకా ఉంటావా నువ్వు ఇవాళ వచ్చిపోతావా? ఖచ్చితంగా చివరి దాకా ఆయన నిలబడి గెలిచేదాకా కూడా మేము కార్మిక సంఘం సిఐటిగా అండగా ఉంటాం. ఇక్కడ ప్రజల్లో ఆయన చిన్నప్పటి నుంచి చిన్ననాటి నుంచి జెండా పట్టి తిరిగిన వ్యక్తి. ఇంటింటికి ఏ ఇంటి అయినా వలసలు పెట్టి పిలిచే మనిషి ఆయన. పెద్దమ్మ చిన్నమ్మ అట్లా పిలిచే మనిషి. అందరి గుండెల్లో స్థానం ఉంది ఆ కుటుంబానికి. జయమ్మ గారికైనా దాసు గారికైనా. ఇక్కడ సిపిఎం పార్టీ దానికి తోడు సిపిఎం పార్టీ ఇక్కడ ఉద్యమాలు నడిపిన గడ్డ ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ మీద ఉన్న ప్రత్యర్థి ఆయన గతంలో ఇదే వార్డులో గెలిచి చైర్మన్ కూడా పైసా పనిచేయని వ్యక్తి. ఇవాళ ఈ నాగులకుంటలో దోమలు గ్రామంలో మొత్తం ఈ వార్డులో ప్రజలపైన యుద్ధం చేస్తున్నదంటే దీని పుణ్యం అంతా ఆ అభ్యర్థికే. ఆయన చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ కనీసం ఆ నాగులకుంటను డెవలప్ చేయాలి. చైర్మన్ ఉన్నాడు మున్సిపల్కి, కానీ పైసా పని చేయని ఆయన తేలిపోయింది. ఒక చైర్మన్ ఉన్నప్పుడే ఏం చేయని ఆయన ఏమి చేయడు. ప్రజలందరూ అవకాశం కోసం చూస్తున్నారు. అరే వీడు ఎప్పుడు దొరుకుతాడా, ఈసారి కనుక మన దగ్గరకు వస్తాడు కదా, ఇన్ని రోజులు మన మీద దోమల మీద దాడి చేసాడు కదా, ఇప్పుడు మనం ఓటుతో యుద్ధం చేద్దాం ఆయన మీద అని చెప్పి ప్రజలు కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్తారు. దానికి ప్రధాన కారణం ఈ నాగులకుంట దోమల దాడి ప్రజలందరినీ కూడా నిద్రపోకుండా చేస్తుంది. అది చాలా విపరీతమైన సమస్య ఉన్నది. ప్రతి కుటుంబం బాధితులే ఉన్నారు. ఆ నాగులకుంట దోమల బాధితులుగా ఉన్నారు. అది జాలిగా ఇక్కడ ఉన్న ప్రత్యర్థి పరిపాలన ఏంది, అని చేసింది ఏంది, వీళ్ళు గెలుపుకున్న అవకాశాలు ఏందని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ దాసు గెలిచినాక, దాసు జయమ్మ గెలిచినాక ఇవన్నీ చేయలేదు అనుకో, మరి నువ్వు దొరుకుతావా నాకు? నేను అడుగుతా మళ్ళా. ముచ్చటే లేదు. ఎర్ర జెండా అంటేనే ఒక మాట మీద నిలబడే జెండా. అది సిపిఎం పార్టీ. ఆయన ఇంతకుముందే చెప్పిండు, నా కొన ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రజల పక్షాన్ని నిలబడతాడు. ఇచ్చిన మాట కోసం తను నిలబడతాడు, మేము నిలబడతాం. అదే ఎర్ర జెండా. ఇచ్చిన మాట మీద కట్టుబడి పనిచేసేది ఎర్ర జెండా. ఈ ప్రజలకు మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, గెలిపించండి. రేపు ఖచ్చితంగా ఇది మినీ ట్యాంక్ బండి కాకపోతే అడగండి. చూసినావో సవాళ్ళు ఎట్టేట్టున్నాయో, గచ్చుకునే మాటలు అచ్చనే ఉంటాయి. కాబట్టి ఇంకా అయ్యా ఓకే. నమస్తే తల్వార్ తాత. నమస్తే. నమస్తే మనవాడ. ఏం పేరు? జై తెలంగాణ. మిత్రపక్షాల ఐక్యత. చెప్పండి తాత. ఏంది ఏం సంగతి? మరి మీరు మద్దతు అయితే ఇచ్చారు బాగానే, మొత్తం మీద నమ్మకంతో జయమ్మని దాసుని గెలిపించుకోవాలని అనుకుర్రు. బందోబస్తు గెలిచిన దాకా ఉంటారా? ఉండడానికి మద్దతు ఇచ్చింది. నేను అడుగుతున్నా అందుకనే. మరి ఉండడానికి కదా మద్దతు ఇచ్చింది. పక్క ఏదేమైనా కానీ గెలిపిస్తారు. ఇది ఏమైనా ధైర్యానికి ధనవంతునికి జరిగే పోరిది. ఓ కొడుకా, ఎందుకంటే మేము ఆల్రెడీ 16వ వార్డు అభ్యర్థులేము కదా, మేము 16వ వార్డు కౌటర్లేము కదా మేము. అట్లా ధైర్యానికి ధనవంతునికి జరిగే పోరు. ఈ పోరులో గెలుస్తారా ఓడతారా అనేది చూసుకుంటాం. అంతే మరి పక్క. ఏదేమైనా సరే అంతే. దిగినమా బరిలోకి బరాబర్ దిగాలి, లేకుంటేనేమో ఊకోవాలి. అంతే మరి. ఇంత ముందుకి ఇక పునాది ఉందిలే, ఇక్కడ గట్టిగా రాయి ఉంది, అందుకనే మాట్లాడుతారు వీళ్ళు. ఇక్కడ పునాది రాయి ఉంది. ఓ ఎంపీటీసీలు చేసిరట, ఎంపీపీ చేసిరట, అదేదో మధ్యాహ్నం ఇట్లా జారిపోయినట్టు ఒక్కసారి అయింది. కానీ మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తాము, ఇదే నిలబెట్టుకుంటాము, నాగులకుంటని ట్యాంక్ బండ్ చేసి చూపిస్తామంటారు. అగ్గో చూసినావా, ఎవరి నోట కూడా అదే ఉంది. అంటే ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలు కాదలో వాళ్ళకి అర్థమైనాయి. చూసారు కదా, ఒక్కసారి పోగొట్టుకుంటే ఎట్టుంటుందో. అందుకనే ఈసారి గౌరవంగా ఓటర్లు అందరిని చెప్తున్నారు, ప్రాధాయపడుతున్నారు. మనం అభివృద్ధి చేసుకోవడానికి మేము ఉన్నామంటారు. మీరు ఇచ్చినా స్వాగతిస్తాం, ఇవ్వకున్న ప్రజలలో ఉంటే వాళ్ళు వింటురా. మరి మీరు చూసుకోవాలి. అది నమస్కారం తల్వార్ తాత. నమస్తే అయ్యా. నా పేరు బండారు నరసింహ. నేను పార్టీ ఈ స్థానంలో ఉన్నటువంటి పార్టీ కార్యదర్శిని. నా పేరు బండారు నరసింహ. ఇక్కడ ఏంటంటే ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి ఎర్రజెండా పార్టీ నిలబడ్డది. దానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి మా సమస్యల మీద పోరాటం చేసే నాయకులకు మేము మద్దతు ఇస్తాం, సపోర్ట్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని బలపరచడం అనేది జరిగింది. అందులో భాగంగానే బత్తుల జయమ్మ గారిని మేము సిపిఎం పార్టీ ఇక్కడ నిలబెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల మీద మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి ఇప్పటిదాకా మా జయమ్మ గారు చెప్పడం అనేది జరిగింది. చౌటుప్పల్లో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి మేము పోరాటం చేస్తే వచ్చినటువంటి 100 పడకల ఆసుపత్రి ఇప్పుడు నిధులు లేక పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా నన్ను గెలిపించినట్టయితే, మా పార్టీని గెలిపించినట్టయితే మేము ముందలుండి
అది కూడా 100 పడకల ఆసుపత్రిని సాధిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా మినీ ఇండోర్ స్టేడియం చౌటుప్పల్లో మినీ ఇండోర్ స్టేడియానికి సంబంధించి గతంలో ప్రభుత్వం నిధులు కొన్ని కేటాయించినప్పటికీ ఆ పనులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మా ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం మమ్మల్ని గెలిపించినట్టయితే అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మినీ ట్యాంక్ బండ్కి సంబంధించి దాదాపుగా గతంలో గెలిచినటువంటి మన మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర ఛాంబర్ అధ్యక్షుడు అయ్యిండు కూడా మనకి ఇక్కడ ఏం పని చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్ని మా అభ్యర్థిని కనుక గెలిపించినట్టయితే ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు, ప్రతి సమస్య మీద ముందుండి సిపిఎం పార్టీ పోరాటం చేసి ఆ సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క జయమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ సహకారంతో ఈ గెలుపు సాధ్యమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే అయిపోయింది, అంతా అయిపోయింది, మేము గెలుస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇక్కడ ప్రజలు మీరు ఒకసారి అక్కడ బంగారుగడ్డకి వెళ్ళి మీరు ఒకసారి పోయి తెలుసుకుంటే ప్రజల స్పందన ఏంటి అనేది తెలుస్తుంది. ప్రజల సహకారంతో ఈ వార్డుని మేము గెలుస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బాబు రెడ్డి మల్ల 10వ వార్డు. ఎట్టుంది ప్రచారం మరి? ఎట్లా మంచిగా గట్టిగానే ఉంది మాది. ఏంది మరి గట్టిగానే ఉన్నాయంటే పైసలు ఉన్నాయా నీ కాడ? పైసలు ఏం లేవు. పైసలు కాదు మాకు కావాల్సింది ఓటు, నమ్మకం, నిజాయితీ. మరి వేస్తా ఉంటారా ప్రజలంతా? చేస్తా ఉంటారు జనాలంతా. వాళ్ళు పైసలు ఇచ్చి కొనుక్కోపోతారు. వాళ్ళు ఉంటారు, వాళ్ళు బరాబరు. ఇంతమంది గెలిపించింది మేమే దగ్గరుండి. జమీల్ బాయ్ మేము దగ్గరుండి గెలిపించినాం. ఇప్పుడు అంత లేదంటావు? లేదు. ఇప్పుడు అందుకున్నా అందరా? అందుకోదు, అది కాని పని. అది ఏదేమన్నా కానీ కాని పని. చూసినాడు ఏదో పొరపాటున అయింది, అప్పుడు అట్లా అందించిన వాళ్ళు మేమే కాదు. ఆయన ఊరు కూడా మాకు తెలియదు. వచ్చిండు కావాలన్నాడు, చైర్మన్ కదా గెలిపిద్దాం అనుకున్నాం. మన వాడికి 10వ వాడికి గెలిపించినాం. ఇంత ముందు సర్పంచ్ ఏం కాలేదా మరి? ఇంత ముందుకు సర్పంచ్ అయిన దాఖలాలు మన 10వ వాడికి లేదు ఇప్పటి వరకైనా. అందుకని చైర్మన్ కదా అవుతాడు కదా బాగుంటుందని మేము అనుకున్నాం. ఏమి అంతా అవుతుంది. ఇప్పుడు ఈసారి మా జయమని పక్క గెలిపిస్తారా? నేను దొరికించుకుంటా, నేను మళ్ళీ నేను బరాబర్ తేడా వచ్చిందా ఊకో, నేను నన్ను పట్టుకో బరాబర్ అంతే. పక్క ప్రతి ఇంటికి ఇంటింటికి పోతున్నావు, నా నెంబర్ తీసుకో, చెయ్యి, గెలవకపోతే మాట్లాడు. చాలి మనవాడు అంత పెద్ద మాట. వీళ్ళు ఎవరు తక్కువగా లేరు. ఎవరిని అడిగిన అజ్ఞే ఉంది, ప్రజల్ని అడిగిన అజ్ఞే ఉంది. నాయన మీరు ఆ నమ్మకం మీద, ఎందుకంటే ఇక్కడోళ్ళు కదా వాస్తవ్యులట, ఇక్కడిక్కడ ఉన్నోళ్ళు. వాళ్ళ నమ్మకంతో నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. మేము నాయకత్వం కూడా ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాలు చూసిరా 20, 30, 40, 50 ఏళ్ళ అనుభవం ఉండి పార్టీని పట్టుకొని ప్రజల తరఫున ఉండి పోరాడిన ఎర్ర జెండాను పట్టుకొని వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. కాబట్టి మీ ప్రజలు నమ్మకంతో వాళ్ళకు ఓటేసి ఇప్పుడు చెప్పిన పనులన్నీ మీరు చేయించుకుంటారని ఇక నేను కూడా తలవారి తాతను కాబట్టి మీకు ఆ మాట ఇస్తున్నా. వాళ్ళ పనులు చేయించుకోవాలి, వాళ్ళు చెప్పిన పనులు మీరు చేయించుకోవాలంటే మరి ఓటు వేయాల్సింది. వాళ్ళకు వేయకపోతే అది తర్వాత తెలుస్తుంది మీకు. నేనేమంటలేను, తర్వాత ఓళ్ళు బాధపడాలని వాళ్ళు పడతారమ్మా. ఎందుకంటే ఈ మాటలలో ఇన్నా కాబట్టి చెప్తున్నా, అది చేయించుకోవాలంటే మీరు వేయించుకోవాలి, ఓటు వేయాలి. ఓకేనా? మరి చూస్తూనే ఉండండి. 1వ నెంబర్ అని చూసినావే ఫస్ట్ మొదటనే ఉందట గుర్తు. మరి ఆ కొడవలి, ఆ సుత్తే, ఆ స్టారు, నక్షత్రం మెరుస్తుంది కాళ్ళకు. అట్లా చూసుకొని మరి ఒకసారిగా అది దాటి కింది కాల పోయారు అంటారు. అంతేనా? అది కథ. మన వాళ్ళు ఒక్కరు ఒక తిరగలేరు. వాళ్ళు పవర్ మీద ఫైర్ మీద, ఎందుకంటే ఆనందం పట్టుద్ది, పని చేయాలనే తపన మీద. అమ్మ ఏంది ఏం సంగతులు? మరి జయమ్మకు అండగా బాగానే నిలబడరు. పొద్దుదాకా తిరిగి అలసిపోయినట్టు చూసినా. వీళ్ళు ప్రచారమే ఇప్పుడు సాయంత్రం 6 అవుతున్నట్టుంది, అయినా దొరికించుకున్నా. వీళ్ళు ప్రచారంలో ఆగిరు. ఇందాక చూడాలి జనాన్ని, ఇప్పుడేం చూసారు? మొత్తం మీద ఎట్టెట్టుందమ్మా? ఈ సిపిఎం తరఫున జయం అనే మిత్రపక్షాల నుంచి నిలబెట్టారు ఈ వార్డుకు. ఐద్వాల పనిచేసింది ఇంత ముందుకు. ప్రజల మధ్యన ఎప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళిద్దరు, హస్బెండ్ వైఫ్. ప్రతి పని పిలిచినా అందుబాటులో ఉంటారు వాళ్ళు. ఎలాంటి పని చెప్పినా గానీ నైట్ లో కూడా ఎప్పుడు డోర్ తట్టినా వాళ్ళకు అందుబాటులో ఉంటారు. ఈ గ్రామ ప్రజలకు ఈ అందుబాటులో ఉండి వాళ్ళకు పని చేస్తుంటారు. పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రజలు గుర్తిస్తారు, కంపల్సరీ గుర్తిస్తారు. ఎందుకు గుర్తిస్తారు అంటే ఎప్పుడు అండదండగా వాళ్ళకు ఉంటారు కాబట్టి ఎలాంటి పని అయినా వాళ్ళు
పేద ప్రజలకే పని చేసే వాళ్ళం మేము. అవు. మా పార్టీ డబ్బు లేకుండొచ్చు, ఆ. డబ్బు లేకున్నా ప్రజల అండదండ ఆ ఉంది. డబ్బు పాడు కానీ డబ్బు లేకుండొచ్చు కానీ ప్రజల అండదండ ఉంది మాకు. మనకు ఆ దండతోటి ప్రజలకే మేము పని చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఈసారి కంపల్సరీ పట్టం కడతారు మాకు. అక్క సిపిఎం కు పక్క కడతారు. ఎందుకంటే ఆమె ఐద్వాల పనిచేస్తుంది, మహిళా సంఘంగా పనిచేస్తుంది. అందుకని మహిళల గురించి చాలా పనిచేస్తుంది, ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. మా సిపిఎం తరఫున మేము ప్రజల మధ్యనే ఉంటాము మేము. మాకు ఎప్పుడు పార్టీలతోటి అనుసంధానంగా ఉండి ప్రజల మధ్యన ఎలాంటి పనులకైనా మేము పనిచేస్తుంటాము. రైతుల గురించి పనిచేస్తుంటాం మేము. ఈ కాలువ గురించి, పిలాయిపల్లి కాలువ గురించి కూడా మా సిపిఎం పార్టీ 100 రోజులు నిరాహార దీక్ష చేసి ఆ నీళ్లు కూడా తెచ్చింది కూడా మా సిపిఎం పార్టీ తరఫు నుంచి. అందుకని ప్రజలు, ఎందుకంటే ఎప్పుడైనా పాతది గురించే ఆలోచిస్తారు, మళ్ళీ పాత పద్ధతే వస్తుంది. ఈ పార్టీలన్నీ వచ్చితాయి పోతాయి, మళ్ళీ తప్పకుండా సిపిఎం పార్టీనే మళ్ళీ ఎదురు చూస్తుంటారు. అందరూ సిపిఎం పార్టీ కోసమే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే నిజాయితీ పరులు, నిజాయితీగా పనిచేస్తారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తారు. నమ్మకం ఉంది. ఈసారి ఎట్లాగూ జయమ్మ గెలుస్తుంది, అంతే పక్కా గెలుస్తుంది. ఓటు ఓటు ఏమని ప్రజలకు అందరికీ నమస్కారం చేసి కోరుకుంటున్నా. నేను ప్రతి ఒక్కరూ జయమ్మని ఆలోచించి మీరు ఓటు వేయండి. జయమ్మకు ఓటు వేస్తే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, మీకు ఆ పనులు చేసి పెడుతుంది. మహిళలకు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తుంది. ఆమె అన్నమాట తప్పదు. దాసు కానీ జయమ్మ కానీ 20 ఏళ్ళ నుంచి వాళ్ళు చూస్తున్నా ప్రతి ఒక్క పనికి ముందంజలో ఉండి పనిచేస్తుంటారు. దాసు అల్లుడు జయమ్మ నా బిడ్డ. ఆమెకు ఆ 3 బిడ్డలు. ఆమె పరిస్థితి పెద్దగా లేదు, పేదోళ్ళం. నేను కూడా పేదామని. ఒక పని ఏది చేసినా కానీ మీరు కొంచెం ధైర్యం ఇవ్వాలి. మొత్తం మీద ధైర్యం. నువ్వు కూడా వచ్చినావు? నేను కూడా వచ్చిన. చెప్తున్నావా అందరికి ఇల్లు తిరుగుతున్నావా? నా బిడ్డ నా అల్లుడు గెలవాలంటున్నావా? అందరు నాకు గుర్తే ఊళ్ళో. నేను ఈయనే పుట్టినా, ఈయనే ఉన్నా. అన్నిటికీ నేనే ముందున్నా. మొత్తం మీద ధైర్యం ఇస్తేనే నీ బిడ్డని గెలిపించుకో. ఓకేనా? ఓకే, తప్పకుండా. అలా అమ్మ కూడా వచ్చింది ప్రచారానికి. నా బిడ్డ గెలుపు నేను చూడాలని వచ్చింది. ఎందుకంటే ఎక్కనే కదమ్మా అట్లా. సేదుల గౌడ్ని. ఈ అభ్యర్థి నిలబడేది మా అక్క బత్తుల జయమ్మ దాసు, మా బావ అక్కగారు. మీరు ఏంటంటే దయచేసి మీరు ఏమన్నా అనుకోరి. ఏంటంటే ఇది ఒక పేదోనికి ఉన్నవాడికి జరిగే యుద్ధం. ఆ యుద్ధంలో ఒక 4 రోజులు అయితే 10,000 5,000 ఎగిరిపోతాయి, తీసుకుంటారు. ఏం సార్, అంతేనా కదా? కానీ ఎల్లకాలం మనం అందుబాటులో ఉండి, నేనేంటంటే ఈడ ఒక ఈ 35 సంవత్సరాల నుండి నేను ఇక్కడ వినాయకుని నిలబెట్టడం. ఈ ఏరియాలో మనకు మంచి పేరు, కథ, క్రియ అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము మనకి లొంగేటోళ్ళం కావు, పని చేస్తోళ్ళు. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఒక్క పేదోడికైనా మంచి ఎవరికైనా నేను సాయం చేసే క్యాండిడేట్ని. ఇంకోటి ఏంటంటే ఈ డబ్బులకు ఇవన్నిటికీ ఆశపడకుండా ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన ఏంటంటే మాకు మంచి అవకాశం వచ్చింది సార్. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఓటర్లకు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏంటంటే ఇంత మంచి అవకాశం చౌటుప్పలు నన్ను అందరు గుర్తుపడతారు. మ్యాక్సిమం ఎల్లంకి సైదులు గౌడ్ అంటే 16వ వార్డులో మ్యాక్సిమం అంతా మనోళ్ళే. మీరు ఇక షార్ట్ కట్లో కూడా చెప్పిన ఉన్నోనికి లేనోనికి యుద్ధం అలా మీరు ఆలోచన చేసుకొని చేయండి. మా అక్కగారిని గెలిపించండి. మీకు ఎలాంటి పని కావాలని సహకారం, నా ఇంటికి వచ్చి ఇట్లా పట్టుకొని నిలబడని సహకారం చేస్తా. నమస్కారం అమ్మా. మరి ఈ వాటిలో మేము కొన్ని సమస్యలు ఉన్నాయ్యా. ఇక్కడ దోమకాటు ఉంది, నాగలకుంటుంది అని ఎన్నో ముచ్చట చెప్పారు. నేను అడుగుతుంటే అవి నిజమేనా కాదా? మరి ఉన్నాయా ఆ ప్రాబ్లాలు? బాగానే ఉన్నాయి. మేము ఉన్న ఇంట్లోనే ఒక అమ్మాయి దోమకాటుకే బాలయ్యి ఇట్లా లేవట్లేదు. దాని గురించి వాళ్ళు బాధపడతారు. వాళ్ళు ఏమైనా కొంచెం పేదల పార్టీ కాబట్టి మేము ఉండి అండగా ఉండి గెలిపించుకుంటామని అనుకుంటున్నాం. వాళ్ళు మంచి వాళ్ళైనా చేస్తారంటవా? మంచి చిన్నప్పటి నుండి వాళ్ళు పోరాడిన వాళ్ళైనా. ఇవి వచ్చిన పార్టీలు ఏమైనా అందరూ బలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళని కొంచెం మేమే ఎన్నుకుంటామని అనుకుంటున్నాం. నువ్వు ఒకదాని గెలిపించుకుందాం అంటున్నావా? చెప్తావా? అందరు గెలిపించుకుందాం. ఇంటింటికి తిరిగి పోతాం. నిన్న గెలిపిస్తావు మొత్తం మీద? గెలిపిస్తాం. అమ్మా నువ్వు అమ్మా నిజమేనా చెప్పే? నిజమే. మాకు ఇప్పుడు పదవి లేకున్నా మేము చెప్తే వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క పనికైనా దేనికైనా సమస్యకైనా అన్ని చూసుకుంటారు. ఇంకా పదవి వాళ్ళ చేతులు ఉంటే ప్రతి ఒక్కటి ఏదైనా చూసుకుంటారు. 10 మందికి అందరికి ఈ వార్డులో అయినా ఎవరికి ఏ సమస్య వచ్చినా బండి మీద ఇట్లా పోతుంటే అడిగి తెలుసుకుంటుంటాడు ఏదైనా.
ఏసీ కార్లలో ఏసీ రూమ్లు ఉన్నాయని మనం ఏం అడుగుతాం? ఈ రోడ్ మీద వాడలో పోతుంటే ఇట్లా అంటే ఆగుతాడు కదా, అడగొచ్చు, మనం నిలదీసి అడగొచ్చు వీళ్ళని. ఆయనని అడగలేం కదా మనం. ఇది కూడా ఆలోచిస్తారు మంచిగానే. ఇక ఇంటి పక్కలు ఉన్నామని మన వాడకట్టున్నామని పదవి ఉన్నా లేకున్నా అడగానే వచ్చి ఆపదలు ఆదుకుంటే వాళ్ళని గెలిపించుకుంటే సమస్య కోసం ఆడికి పోతే మున్సిపల్ ఆఫీస్ కాడికి 3 సార్లు తిరిగిన ఆయన ముఖం కూడా చూడాడు. రేపు ఎల్లుండి ఎవరో ఉండే ఎవరు నువ్వు అని అంటుంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ గెలిపించుకుంటే మన వార్డులో అడగడానికి ఆయన ఏ సమస్యనైనా ఏదైనా మన మనిషి మధ్యతరగతి మనిషి కాబట్టి ఏది చెప్పినా వింటాడు, తెలుసుకుంటాడు అని మేము గెలిపించుకుందామని చూస్తున్నాం.